నాకే పాపం తెలీదు అంజన్న మీద ఒట్టు అంటోంది సింగర్ మంగ్లీ. నేను మా అక్క అమాయకులం, కావాలంటే సేవాలాల్ మీద ఒట్టు అంటున్నాడు మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్. అటు రమావత్ మధు ఎప్పటినుంచో సేమ్ ట్యూన్ వినిపిస్తున్నాడు. దీంతో మైక్రో ఫైనాన్స్ కి స్కామ్ కేటుగాళ్లు ఎవరు, మంగ్లీ పాత్ర ఏ మేరకుంది, తమ్ముడు శివ చౌహాన్ రోల్ ఏంటి, ఇవే విషయాల మీద ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. గోకులనంద మైక్రో ఫైనాన్స్ కేసులో పోలీసులు ఏం తేల్చారు అన్నది చూసే ముందు నిన్నటికి నిన్న మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ ఏం మాట్లాడాడో ఫస్ట్ చూద్దాం. ఆ కేసులలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో మా పేర్లు ఒక్కటి, నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు మీరు ఎక్కడైనా నిరూపించండి, మేము కంపల్సరీగా ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంతటితో అయిపోలేదు, దేవుళ్ల మీద ఒట్లు కూడా గట్టిగానే వేశాడు ఈ శివ చౌహాన్. తన పేరు బయటికి ఎలా వచ్చిందో కూడా చెప్పుకొచ్చాడు. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా, తుల్జా భవాని మా అమ్మవారు, తుల్జా భవాని అమ్మవారి పైన అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా, మాకు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు, దయచేసి గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, బండి శివ అనే వ్యక్తి వేరు, శివ చౌహాన్ అనే వ్యక్తి వేరు. శివ చౌహాన్ నేను. ఈ బండి శివ అనే పేరుని తీసుకొచ్చి శివ చౌహాన్ అని చెప్పేసి మొత్తం ఈ ట్రోల్స్ ఎందుకు జరుగుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. ప్రతి వీడియో పోయినా మా అక్క ఫోటో పెట్టి ఇది చేస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి వాస్తవాలు ముందు అది తెలియాల్సిన విషయం. అది డిపార్ట్మెంట్ ముందు పెడుతుంది, ప్రతి ఒక్కరిని శిక్షించాలి. ఎస్, ఇవి శివ చౌహాన్ కామెంట్స్. ఇతగాడు మాట్లాడిన కొన్ని గంటల్లోనే మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. బాధితులు వరుస ఫిర్యాదులు, పలువురి ఆత్మహత్యలతో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. శివ చౌహాన్ అకౌంట్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న రమావత్ మధు అకౌంట్ నుంచి ఈ శివ చౌహాన్ అకౌంట్ కి ముచ్చటగా 3 సార్లు డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టు తేల్చారు. డబ్బులు పడిన వెంటనే శివ చౌహాన్ విత్డ్రా చేసుకున్నట్టు తెలిపారు. సమాచారాన్ని సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సివ్ వింగ్ ఈఓడబ్ల్యూకు అందజేసి రమావత్ మధు అకౌంట్ ను ఫ్రీజ్ చేయించారు. మధుతో పాటు హిమకాంత్ రెడ్డి శివ చౌహాన్ కు చెందిన అకౌంట్ల వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా బ్యాంకులకు లేఖ రాశారు. అంతేకాదు, మంగ్లీ అకౌంట్స్ ను చెక్ చేసే ఛాన్స్ కూడా ఉండటం చర్చనీయాంశమైంది. అంతకుముందు మంగ్లీ కూడా నోట్ రిలీజ్ చేసింది. నల్గొండ జిల్లా పెద్ద ఊరుకు చెందిన పాల్తి రమేష్ అనే వ్యక్తి మైక్రో ఫైనాన్స్ లో డబ్బులు పెట్టి సర్వం కోల్పోయానంటూ ఆత్మహత్యకు పాల్పడటంతో కేసుతో తనకెలాంటి సంబంధం లేదని మరోసారి నోటు విడుదల చేసింది మంగ్లీ. రమావత్ మధు వల్లే ఎంతో మంది రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దుర్మార్గుడని తెలియక అతడితో మాట్లాడారని లెటర్లో రాసింది. కొందరు కావాలని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని, ఏ ఆధారాలు లేకుండా తన చుట్టూ కుట్రలు పన్నుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతిమంగా నిజమే గెలుస్తుందంటూ నోట్లో రాసుకొచ్చింది మంగ్లీ. మొత్తంగా అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది మైక్రో ఫైనాన్స్ స్కామ్. 200 కోట్ల మోసం జరిగిందంటూ మంగ్లీ, ఆమె తమ్ముడు శివ, అతని స్నేహితులు రమావత్ మధు, భరత్ సహా పలువురిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. లేటెస్ట్ గా మంగ్లీ సోదడి అకౌంట్ కు కీలక నిందితుడు రమావత్ మధు అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అవ్వడంతో కేసులో నెక్స్ట్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది.